మర్యాద గ్రామ ప్రజలందరికీ నమస్కారము. నేను సర్పంచ్ అభ్యర్థిగా యూత్గా ముంగట్టుకు వచ్చాను. నాకు అందరూ ఓటు వేసి యూత్గా నన్ను అందరూ గెలిపించాలి. ఊరు సమస్యల గురించి వస్తే మన సీసీ రోడ్లు అనేవి సీసీ కెమెరాలు ఊరికి పెట్టించి అందరు డెవలప్ చేస్తాను. ముఖ్యంగా మన యూత్ను ముందుండి నడిపిస్తా. ఎలాంటి వాళ్ళు మద్యపానానికి పోకుండా గంజాయికి ఇట్లా రాకుండా అందరినీ అలాంటి చెడు దారిలోకి పోకుండా అందరిని ముంగటుండి నడిపిస్తా. నాకు ఓటేసి అందరు గెలిపించాలని కోరుకుంటున్నాను. మా ఊరిలో ఆల్రెడీ 90% అభివృద్ధి చెందింది మన దామోదర్ గారి ఆధ్వర్యంలో. దాని తదినంతా మిగిలిన మొత్తం నేను అభివృద్ధి ముంగటుండి చేపిస్తా. మా ఊరికి ఇంకో మినీ ఫంక్షన్ హాల్ కావాలి. దాని గురించి కష్టపడి ఆ మినీ ఫంక్షన్ హాల్ తెచ్చి చిన్న ఫంక్షన్స్ అయినా ఏమి ఊరికి సహకరించేట్టు చేస్తా. అందరికీ నమస్కారం. గ్రామ ప్రజలకు మర్యాద గ్రామ ప్రజలకు నమస్కారం. ఈరోజు జరగబోయే ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మా తరఫు నుండి యువకుడు ఉత్సాహవంతుడు సంగిరాజును మేము నిలబెట్టడం జరిగింది. మరియు మా గ్రామ అభివృద్ధి కోసము ఒక ఎడ్యుకేటెడ్ని యువకుడు నిలబెట్టడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్లో ఒక ఆయన ఎంపీటీ చేసినా, ఒక ఆయన సర్పంచ్ చేసినా, ఈ ఊరికి ఏం చేసినా కూడా జనాలకు తెలుసు. మాకు అవకాశం వచ్చినప్పుడు కూడా మేము ఈ ఊరిని 90% అభివృద్ధి పదంలో నడిపించాము. ఆ భాగంగానే మేము కూడా మంచి క్యాండిడేట్ నిలబడాలని చెప్పి వార్డు మెంబర్లైనా సర్పంచ్లైనా మా యువకులను నిలబెట్టించి గెలిపాలని చెప్పి మేము ప్రజలను కోరుతున్నాము. మా అభివృద్ధి పోతున్నాం. మేము ఇంతకుముందు ఎక్కడున్న గొంగడు అక్కడనే వేసారు. ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళైనా కూడా ఒక లైట్ కూడా వేయలేని పరిస్థితి వాళ్ళది. కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుడు ఏదో పేదలకు పింఛన్లు ఇచ్చినాము, తెల్ల రేషన్ కార్డు ఇచ్చినాము, బియ్యం ఇచ్చినామని చెప్పుకొని అది ఎక్కడైనా ప్రభుత్వంలో నిత్య ప్రక్రియ జరిగేదే. గతంలో కూడా అది ఇచ్చింది, ఇప్పుడు కూడా ఇచ్చింది. ఎలాంటిది ఏం లేదు. ప్రజలు మా వైపు ఉన్నారు. యువకుడు ఉత్సాహవంతుడు కాబట్టి ప్రజలకు అభివృద్ధి మంత్రంతో పోతున్నాం. మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ముందు పదం నడుస్తున్నాము. అందరం ఏకతాటి మీద ఉన్నాము. 2019 ఎలక్షన్ ఏదో పునరావృతం విజయంలో ఉన్నామో అదే ఘన విజయం సాధించి కూడా మేము ఈ గ్రామాన్ని ముందంజ ఉంచాలని చెప్పి మేము రాజుని కూడా కోరుకుంటాము. మేము కూడా అందరికీ అతనికి సహకారం చేసి కనిపిస్తామని చెప్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.